హైదరాబాద్ అంటేనే స్ట్రీట్ ఫుడ్కి పెట్టింది పేరు. నగరంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా స్ట్రీట్ ఫుడ్ దొరకని ప్లేస్ అంటూ ఉండదు. అయితే ఈ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మనం ఈవినింగ్ టైంలో స్ట్రీట్ ఫుడ్ దొరకడం చూసాం, కానీ ఇప్పుడు నైట్ టైంలో కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది దొరుకుతుంది. అయితే ఈ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి ఏ ఏరియాలో దొరుకుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో నార్మల్గా స్ట్రీట్ ఫుడ్స్ అనేవి ప్రతి ప్లేస్లో దొరుకుతాయి, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. మంచి స్ట్రీట్ ఫుడ్ కావాలంటే డిఎల్ఎఫ్కి రావాల్సిందే. సో ప్రెజెంట్ నేను డిఎల్ఎఫ్ ఏరియాలో అయితే ఉన్నాను. మీరు విజువల్స్లో చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా పబ్లిక్తోని కిక్కిరిసిపోయిందని చెప్పాలి. ఈ డిఎల్ఎఫ్లో ప్రత్యేకత ఏంటి అని అంటే స్ట్రీట్ ఫుడ్ విషయంలో మ్యాగీ నుంచి షవర్మా వరకు ప్రతి ఐటెం మీకు ఇక్కడ స్పెషల్గా దొరుకుతుంది. చాలామంది కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ని తినడానికి, ఈ ఐటమ్స్ని తినడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీతో కూడా ఇక్కడికి వచ్చి ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ విషయంలో చాలామంది కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సాయంత్రం టైంలో అంటే నైట్ టైంలో కాస్త చిల్ అవ్వడం కోసం ఇలా స్ట్రీట్ ఫుడ్ ఏరియాస్కి అయితే వస్తుంటారు. అదే భాగంలో ఈ ఏదైతే డిఎల్ఎఫ్ ప్లేస్ ఉందో ఈ డిఎల్ఎఫ్ ప్లేస్కి కూడా చాలామంది వస్తుంటారు. అయితే ఈ డిఎల్ఎఫ్ ప్లేస్కి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే డిఎల్ఎఫ్ అంటే మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, అక్కడ పనిచేసే ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా వీళ్ళు ఉద్యోగులు టైం టు టైం జాబ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ టైమింగ్ విషయంలో నైట్ టైంలో ఎక్కువగా వీళ్ళు జాబ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నేపథ్యంలోనే ఈ డిఎల్ఎఫ్లో స్ట్రీట్ ఫుడ్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం కోసం, అంటే వాళ్ళు ఏదైనా బ్రేక్ టైం కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏదైనా నైట్ టైంలో తినాలనిపిస్తే ఈ స్ట్రీట్ ఫుడ్ ఏరియాకి అయితే వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనతో పాటు ఈ స్ట్రీట్ ఫుడ్లో చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ కూడా కొంతమంది అయితే ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం ఒక వ్యక్తి అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, पहले बोलिए ये स्ट्रीट फूड के बारे में बात करो तो क्या बात करते हैं आप? DLF एक वन ऑफ द अमेजिंग प्लेस है स्ट्रीट फूड के लिए. आप पूरा लेट नाइट कभी भी आ सकते हो, आपकी शिफ्ट ओवर होती है, फूड्स आर अवेलेबल, वेज खाना है, नॉन वेज खाना है, चाय पीनी है आपको, तंदूरी चाय पीनी है, तो शावरमा खाना है, तो एवरीथिंग इज़ अवेलेबल. तो वन ऑफ द बेस्ट प्लेसेस इन हैदराबाद, तो नो डाउट स्ट्रीट फूड के लिए बेस्ट है. आप किधर से आया, अभी क्या कर रहे हैं आप इधर? बोलो तो आप जॉब कुछ कर रहे हैं क्या? यस, मैं जॉब कर रहा हूँ एक्सेंचर में, और मैं नॉर्थ से हूँ, दिल्ली से हूँ. तो यहाँ पे सेम हमारी लेट नाइट शिफ्ट्स होती हैं, तो कभी भी बाहर आना होता है जब स्ट्रेस होता है कुछ भी, तो 24/7 चीज़ें अवेलेबल हैं. तो ఆబ్వియస్లీ సో మనతో పాటు కొంతమంది ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? నా పేరు చందన్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం? మేము నల్లగండ్ల దగ్గర ఉంటాం. ఓకే, నార్మల్గా స్ట్రీట్ ఫుడ్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ ఫేమస్ అని చెప్పొచ్చు. అయితే మీకు ఇక్కడికి వచ్చి ఇది తినడం కావచ్చు, అంటే ఈ టైంలో మీరు ఇక్కడికి రావడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ జనరల్గా నేను వర్క్ చేస్తుంటాం కదా, సో అయిపోయిన తర్వాత అలా నైట్ టైం అలా బయటకు వచ్చినప్పుడు ఇలా స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఉంటుంది. సో కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి యాక్చువల్లీ బాగుంటుంది స్ట్రీట్ ఫుడ్. సో అండ్ లైన్గా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అలా చూసుకొని రిఫ్రెష్ అయ్యి నచ్చినవి తింటారు. అండ్ ఆపోజిట్లో ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి జనరల్ రావడానికి కూడా బాగుంటుంది స్ట్రీట్ ఫుడ్. మీ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుండి వస్తున్నాం. యాక్చువల్గా ఒక వారం నుండే స్కెడ్యూల్ వేసుకున్నాం ఇక్కడ రావడం కోసం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అని చాలాసార్లు విన్నాం. ఇక్కడ ఫస్ట్ టైం రావడం లేకపోతే ఇంతకుముందు వరకు వచ్చాం, బట్ ఈసారి ఫ్రెండ్స్తో వైబ్ కోసం వచ్చినాం. టాక్ చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ షవర్మా కోసం వచ్చాం, తర్వాత కోకోనట్ జ్యూస్ కోసం వచ్చాం, అండ్ మోమోస్ అండ్ మ్యాగీ ఇది చాలా ఫేమస్. మోమోస్ ఇది చాలా ఫేమస్ అని తెలుసు. సో అలానే ఎంత పేరు వచ్చిందో అట్లనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఈ నైట్ టైంలో రావడం కావచ్చు, ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగుంది. సెకండ్ టైం ఫ్రెండ్స్తో రావడమే బాగుంది. నేను లాస్ట్ టైం షవర్మా తిన్నా, ఇప్పుడు మ్యాగీ ఇంకా మోమోస్ తిందామని వచ్చిన. బాగుంది. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది నైట్ టైంలో రావడం కావచ్చు, ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడం కావచ్చు, అది ఫ్రెండ్స్తో రావడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? అది వైబ్ వేరే అసలు. నార్మల్గా స్ట్రీట్ ఫుడ్ తినడం ఫ్రెండ్స్తో ఉండడం సపరేట్గానే డిఫరెంట్. ఇంకా అన్నీ ఒకటేసారి మిక్స్ మ్యాచ్. అది నైట్ టైం గర్ల్స్ అంటే క్రేజీ ఫీలింగ్ అసలు. బాగుంటుంది.
అండ్ ఒకే ప్లేస్లో లైక్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ దొరకడం ఇక్కడే కదా ఇంకా లైక్ స్ట్రీట్ ఫుడ్ హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ అంటే ఇంకా లైక్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇట్ ఈస్ డిఎల్ఎఫ్. నాకు లైక్ ఇది ఓవర్ రేటెడే అనిపిస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే నేను నార్మల్గా బాగా తిన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ, మోస్ట్లీ ఎక్కువ స్టూడెంట్స్ కానీ నార్మల్ ఎక్కువ బాయ్సే చేస్తుంది నార్మల్గా, కానీ ఫుడ్ మాత్రం ఓకే బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. ఇది ఒక సపరేట్ స్టేట్ వైబ్స్ ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఎక్కడ లేనట్టు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వదిలి ఇంకెక్కడికి వెళ్ళబుద్ది అవ్వదు, అదేంటో తెలియదు. సో ప్రస్తుతం మనతో పాటు ఫుడ్ లవర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? నేనైతే శ్రీకాకుళం నుంచి వస్తున్నా అన్న. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా. నేను ఇక్కడ డిఎల్ఎఫ్లోనే ఉంటా అన్న, అంతే. ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం కావచ్చు, ఈ టైంలో రావడం కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది సూపర్ అన్న, బట్ ఎక్కువ డబ్బులు తీసుకుంటాడని నా అంచనా. అది డబ్బుల విషయాన్ని పక్కన పెడితే మీ ఫ్రెండ్స్ తోటి రావడం కావచ్చు, అంటే ఎలా అనిపిస్తుంటుంది మామూలుగా? అది ఓకే అన్న, పెర్ఫెక్ట్. ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఈ స్ట్రీట్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో దాంట్లో మీకు ఏది ఇష్టమైన ఫుడ్? నాకైతే మ్యాగీ అన్న ఇష్టం. అది వీడి దగ్గర మ్యాగీ అయితే బాగుంటుంది. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది నైట్ టైంలో స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడం? అన్న సూపర్. మా ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఏరియాకి వచ్చి ఫుడ్ కోసం కానీ నైట్ రైడ్కి కానీ దేనికైనా పోయేటోళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా మనోడు ఉన్నాడని చెప్పేసి మనకు కాల్ చేస్తాడు. నేను ఇక్కడనే ఎంప్లాయీ, టీసీఎస్ ఎంప్లాయీ నేను. సో ఏంది ఇక్కడ కాల్ చేస్తే మళ్ళీ నేను వాళ్ళని కలవడానికి ఇక్కడికి వస్తాను. బట్ ఫుడ్ అట్లా ఏది అంటే ఏ టైంలో వస్తుంటారు? ఎక్కువ నైట్ టైం స్ట్రీట్ ఫుడ్ కాబట్టి మీరు ఏ టైంలో వచ్చి వైబ్ని ఎంజాయ్ చేస్తాం? మేము 12-1కి అట్లా వస్తాం. ఈవెన్ మేము నైట్ షిఫ్ట్ చేసినప్పుడైనా 3-4కి అట్లా ఆకలైనప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చి ఏది దొరుకుతా అని చెప్పేసి ఏదో ఒకటి దొరుకుతుంది యాక్చువల్లీ. ఇది ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. హైదరాబాద్లో ఎక్కడెక్కడ మీరు ఇప్పటి వరకు స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేశారు? మేమైతే మోస్ట్లీ ఇక్కడనే డిఎల్ఎఫ్ ఎవరు అడిగినా కూడా డిఎల్ఎఫ్ అనే అంటారు, డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ అని అంటారు. నేను యాక్చువల్గా ఉండేసి దుబాయ్లో. ఐ జస్ట్ కేమ్ హియర్ ఫర్ అ వెకేషన్. సో బేసికలీ ఐ ఫౌండ్ హియర్ ఏ మినీ దుబాయ్ because he is my cousin who is just shooting my video. So I was just shocked to see how the development happened in Hyderabad since past 10 years. And the people are really good here. They are friendly and you will get lot of things to eat. And lifestyle is similar to Dubai. So I'm very much happy. సో మనతో పాటు చిన్నపిల్లలతో పాటు కూడా ఫ్యామిలీ కూడా రావడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ టైంలో కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం కోసం కూడా వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళతో మాట్లాడదాము, వీళ్ళకి ఎలా అనిపిస్తుంది స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం. ఈ టైంలో మీరు ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం కావచ్చు, రావడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అవును, చిన్న పిల్లలతో రావటం, సరదాగా నైట్ అవుట్ చేయడం, అందరు బయట ఉండి సంతోషంగా ఉంది. క్రౌడ్ని చూస్తుంటే నార్మల్గా డే టైం లాగానే అనిపిస్తుంది కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ క్రౌడ్ని చూడడం కాబట్టి, నైట్ వైబ్ని ఎంజాయ్ చేయడం కాబట్టి? అది ఇంట్లో ఉన్నా ఉండబుద్ధి కావట్లేదు, ఇంకా ఇక్కడికి వచ్చి అందరితో కలిసిమెలిసి నిద్ర కూడా పట్టట్లేదు ఇంట్లో ఉండడం వల్ల. ఇక్కడికి వచ్చేది ఎక్కువగా యూత్ వస్తుంటారు, అంటే యంగ్ పీపుల్ అనే వాళ్ళు వస్తుంటారు, లేదా బ్యాచులర్స్ వస్తుంటారు. సో మీరు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మా పిల్లలతో రావడం చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం అనమాట, ఇవాళ మా పాప బర్త్డే అని చెప్పేసి ఊరి నుండి వచ్చారు. సో ఇక పాప కోసం చూడడానికని అంటే ఇట్లా ట్రిప్ వేసాం. రేపు అక్షరాభ్యాసం ఉంది, కొంచెం వ్యూ ఎంజాయ్ చేద్దామని. గచ్చిబౌలి మంచి ప్లేస్ అనమాట. ఆఫీస్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, అంత రష్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది వేరే వాటితో కంపేర్ చేస్తే. సో అందుకని ఇంకా ఫ్యామిలీ తోటి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడం కావచ్చు, ఇదంతా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఈ టైంలో మంచి అంటే ఈ టైంలో అవైలబిలిటీ ఇన్ని ఐటమ్స్ ఉండడం అంటే చాలా గ్రేట్ కదా. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ తోటి చిల్ అవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. డైలీ వస్తాం, అంటే డైలీ అంటే ట్వైస్ అట్లా వస్తాం మేము. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. నార్త్ ఫుడ్ ఉంటుంది, అది నార్త్ ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తాం మేము. కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం ఇది అంతా మేము. చిల్ బ్రో, అంతే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచిగానే ఉంటుంది. ఇంకా నైట్ టైంలో హైదరాబాద్ అంటే ఎట్లుంటుంది తెలుసు కదా. హైదరాబాద్ అంటేనే నైట్ టైంలో చూడాలి మనం. అది చార్మినార్ అన్నీ తిరుగుతాం. డిఎల్ఎఫ్ అంటే హైదరాబాద్లో అందరికీ తెలిసిందే. అది ఈ డిఎల్ఎఫ్కి వెళ్తుంటారా స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి మొత్తం హైదరాబాద్లో? ఇప్పుడు రీల్స్లో ఎట్లుంటాయి లోక్స్ అదంతా, అట్లా అన్నీ ట్రై చేస్తా పోతా ఉంటాం. అట్లానే పూర్ ఐడియల్ లేక్ కాడ, చార్మినార్ కాడ, ఓల్డ్ సిటీ కాడ అన్నీ తిన్నాం అట్లా.
మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడం కావచ్చు నైట్ టైంలో రావడం? 2 or 3 times వస్తూనే ఉంటాం ఇక్కడికి. వీకెండ్స్ అయితే ఇక్కడే ఉంటాము. ఓకే, ఫ్రెండ్స్ తోటి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. యాక్చువల్లీ నిన్నే వచ్చాం, మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చా. అంతా ఇప్పుడు అదంతా తిరిగి వచ్చాం ఐకియా అంతా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఫుడ్ తిన్నాం ఇప్పుడే. చాలా బాగుంది. క్రౌడ్ని చూడడం కావచ్చు, ఒక డే టైం లాగా మీకు అనిపిస్తుంది? అవును. డే వైబ్ టైం పాస్ అయిపోతుంది ఈజీగా. ఎప్పుడన్నా బోర్ కొట్టినా ఇటు వచ్చేస్తే మాత్రం సెట్. సో చూసారు కదా, స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి చాలామంది కూడా నైట్ టైంలో ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అయితే వస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా నైట్ టైంలో స్ట్రీట్ ఫుడ్ తినడం కోసం వచ్చే వాళ్ళ కోసం అని చెప్పేసి కూడా జొమాటో, స్విగ్గీ ఇలా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం కోసం చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇది మొత్తానికైతే ఈ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి కూడా చాలామంది ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.